మై డియర్ యాస్పిరెంట్స్, వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్. మనం గత క్లాసులో ఆచార్య నాగార్జునుడి గురించి మొదలుపెట్టామండి. అంటే శాతవాహనుల యుగంలో ఆచార్య నాగార్జునుడి వరకు వచ్చాం. ఇప్పుడు ఆచార్య నాగార్జునుడి గురించి పూర్తి సమాచారం చూద్దామండి. మనం ఇంతకుముందు క్లాసులో ఏం చెప్పంటే ఆచార్య నాగార్జునుడు ఏ ప్రాంతంలో జన్మించాడు అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామంటే ఆచార్య నాగార్జునుడు తన బౌద్ధ మతం కోసం అతను ఎలాంటి కృషి చేశాడు, ఏ విధంగా బౌద్ధ మతాన్ని ఆచార్య నాగార్జునుడు ఉద్ధరించాడు అనేది మనం ఈ క్లాస్లో చూద్దామండి. దాని తరువాత నెక్స్ట్ అలాగ శాతవాహనుల కాలంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, అలాగే శాతవాహనుల కాలంలో శిల్పకళ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, మనకి ఇతను ఆచార్య నాగార్జునుడు బాల్యంలోనే మనం చెప్పుకున్నాం. బాల్యంలోనే ఏంటంటే వేదాంగాలన్నీ కూడా అతను చదివేసి ఉన్నాడనమాట. బాల్యంలోనే, చిన్నతనంలోనే అన్నమాట. ఇక ఆచార్య నాగార్జున వారు ఇవంతా అభ్యసించిన తరువాత, వేదాల మీద ఇవన్నీ పట్టొచ్చిన తరువాత ఏం చేశారంటే దేశ ఆటన చేయడం ప్రారంభించారండి. దేశ ఆటన అంటే ఏటి కాదండి, అంటే దేశం మొత్తం తిరగడాన్ని దేశాటన అంటారు. ఏంటండి, దేశం మొత్తం కూడా ఎలా ఉంది, దేశంలో పరిస్థితులు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి, వైదిక మతం వల్ల ఎలాగ జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా గ్రహించుకున్నాడండి. దేశాటన చేయడం ప్రారంభించిన తరువాత అనంతరం ఎక్కడండి జాయిన్ అయ్యాడటండి, నలంద విశ్వవిద్యాలయంలో విద్యా కేంద్రంలో బౌద్ధం యొక్క దీని గురించి తెలుసుకోండి. ఎక్కడైనా నలంద విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం కూడా చేశాడనమాట. అక్కడ కూడా సుమారు కొన్ని సంవత్సరాల పాటు అక్కడ కూడా ఆచార్య నాగార్జునుల వారు అక్కడ కూడా ఉన్నారు. ఆ తరువాత దేశాటన చేసి నలంద విశ్వవిద్యాలయం చేరుకొని ఆ తరువాత చివరి అంతా అయిపోయిన తర్వాత శ్రీ పర్వతం అంటే మన దగ్గర వచ్చి స్థిరపడ్డారనమాట. ఎక్కడండి స్థిరపడ్డారు? శ్రీ పర్వతంలో స్థిరపడ్డారు. ఆచార్య నాగార్జునుల వారు ఎక్కడ స్థిరపడ్డారంటే శ్రీ పర్వతంలో అండి. ఇక ప్రజ్ఞా పారమతి శాస్త్రం ఆధారంగా అసాధారణ తార్కిక శక్తితో మాధ్యమికవాదం, శూన్యవాదం ప్రతిపాదించాడండి. ఏంటండి, ప్రజ్ఞా పారమత శాస్త్రం ఆధారంగా ఇతనుకున్న అసాధారణమైన తెలివితేటలండి. ఇతను కూడా ఒక దైవాంశ సంభూతుడు అన్నమాట. ఇతనికి ఎంత గొప్ప మేధావి అంటే అతనుకున్న నాలెడ్జ్తో ఏంటంటే రెండు వాదాలు ప్రతిపాదించాడు. మాధ్యమికవాదం, రెండోది ఏంటంటే శూన్యవాదం. ఈ రెండు వాదాలు కూడా మనకెవరు ప్రతిపాదించారు? ఆచార్య నాగార్జునుల వారు ప్రతిపాదించారండి. ఇక మహాయానాన్ని స్వయం సంపూర్ణమైన సిద్ధాంతంగా రూపొందించాడు. అసలు మహాయానం, బౌద్ధంలో మహాయానం అని పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేలాగా ఆచార్యులు నాగార్జునుల వారే గుర్తొస్తారు. అతనికి ఒక మహాయానానికి ఒక స్వరూపాన్ని, ఒక రూపాన్ని ఇచ్చిన వ్యక్తి అండి ఆచార్య నాగార్జునుల వారు. ఇతను ప్రజ్ఞా పారమిత శాస్త్రాటిక, మాధ్యమిక కారిక, రత్నావళి, సుహ్రలేఖావధి పలు గ్రంథాలు రాసినట్లు ప్రతీతి. అతడు మనకి ఏ గ్రంథాలు రాశాడని ప్రతీతి అంటే ప్రతీతి అంటే తెలుస్తుందన్నమాట. ఏ గ్రంథాలని? ప్రజ్ఞా పారమిత శాస్త్రాటిక, మాధ్యమిక కారిక, రత్నావళి, సుహ్రలేఖాది. మీకు బయటి పుస్తకాల్లోనే చాలా అంటే ఒక 24-30 గ్రంథాలు ఇచ్చేస్తారండి. ఎవరు? ఆచార్య నాగార్జున సంస్కృతంలో రాసినవన్నీ. అవన్నీ అనవసరం. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఏ గ్రంథాలు అయితే చెప్పాను, ఇక్కడ రాసి పెట్టాను, ఆ గ్రంథాలు ఒక్కటే మీకు గుర్తుపెట్టుకోండి, ఇంకా మిగతావన్నీ మనకు అనవసరం. సుహ్రలేఖటండి, అతడు తన స్నేహితుడికి పోసరకిచ్చిన సందేశం నాటి, అంటే ఏంటండి సుహ్రలేఖ ఎలాంటి గ్రంథం అట, తన స్నేహితుడికి అంటే తన పోషకుడికి ఎవరైతే తను పోషించారో ఆ స్నేహితుడికి ఒక సందేశం ఇస్తాడనమాట సుహ్రలేఖ. ఆ సందేశం అనమాట, నువ్వు ఎలా పరిపాలించాలి, నీకున్న రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా సుహ్రలేఖలోనే తన మిత్రుడికి ఒక సందేశంలో రాసిన లేఖ అనమాట అది సుహ్రలేఖ. ఆ శాతవాహన చక్రవర్తి ఎవరై ఉండొచ్చు, అతను ఎవరు అయ్యి ఉండొచ్చు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అయ్యి ఉండొచ్చు అనేసి భావిస్తున్నారు. అంటే తన స్నేహితుడికి అందించిన స్నేహితుడికి అందించిన లేఖ, ఆ లేఖను తీసుకున్న ఆ స్నేహితుడు ఎవరు అయ్యి ఉండొచ్చు అంటే అతనే యజ్ఞశ్రీ శాతకర్ణి అయ్యి ఉండొచ్చు అనేసి మనకు తెలుస్తుందండి. ఇక కింది పాయింట్లో చూడండి, నాగార్జునుకై
శ్రీపర్వతంలో మహాచైత్య విహారాలను నిర్మించినట్లు ఎవరండి? నాగార్జునుడు కొరకటండి. శ్రీపర్వతంలో ఇది ఇంతకు ముందే డిస్కస్ చేసాం. ఎవరు నిర్మించారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపర్వతంలో ఒక మహాచైత్య విహారాలను ఉండడానికి పెద్ద ప్యాలెస్ని కట్టించాడండి. అక్కడ పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించాడండి. ఎవరండి? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరి కొరకు నిర్మించాడంటే శ్రీపర్వతంలో అటండి నాగార్జునుడు కొరకు నిర్మించండి. ఇక నాగార్జునుడు అటండి ధాన్యాకటకం నేటి అమరావతి మహాచైత్యం ఉంది కదండి, దానికి శిలా ప్రాకారం పాడైపోతే దానికి శిలా ప్రాకారాన్ని నిర్మించాడండి. ఎవరండి? ఆచార్య నాగార్జునుడు నిర్మించాడు. ఇది యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించలేదండి. ధాన్యాకటకంలో మహాచైత్యానికి ప్రాకారాన్ని నిర్మించింది అయితే నాగార్జునుడు. యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపర్వతంలో అయితే మహాచైత్య విహారాలను యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించాడు. ఇది ఎలా తెలుస్తుంది ఇతను నిర్మించాడంటే అప్పుడు దొరికిన పురావస్తు ఆధారాలు కాకుండా మనకి టిబేట్ ఇతిహాస్యాల వల్ల తెలుస్తుంది. అంటే టిబేట్లో ఉన్న ఇతిహాస్యాల వల్ల వీళ్ళకి ఇలా ఒక రాజు ఇలా ఉన్నాడు, ఆ రాజు మన నాగార్జునాచార్యని పోషించినట్లుగా మనకి టిబేట్లో ఉన్న ఇతిహాస్యాల ద్వారా తెలిసిందనమాట. భారతీయ తర్కశాస్త్రానికి నాగార్జునుడే పితామహుడై ఉండొచ్చు. ఏంటండి? భారతదేశానికి తర్కం అంటే మేధావే, ఇంటెలిజెన్స్కి ఎవరండి మనకి పితామహుడు అని చెప్పుకోవడానికి తండ్రి లాంటి వాడు, అంటే తర్కానికి తండ్రి లాంటి వ్యక్తి ఆచార్య నాగార్జునుల వారిని చెప్పుకోవచ్చటండి. ఇక అతని శూన్యవాదం ఏదైతే అతను వాదం ప్రవేశపెట్టాడు కదండి, ఆ శూన్యవాదం శంకరునికి మాయావాదానికి మార్గదర్శకమైంది. శంకరాచార్యులు క్రీస్తు శకం 800వ శతాబ్దంలో ఉన్న వ్యక్తి అండి. సుమారు 8వ శతాబ్దంలో ఉన్న వ్యక్తి అనమాట. ఇతను శూన్యవాదాన్ని ప్రవేశపెట్టాడు. శంకరుడు మాయావాదాన్ని ప్రవేశపెట్టాడు. ఈ మాయావాదానికి మాతృక, ఈ మాయావాదానికి రావడానికి గల కారణం ఏంటి అంటే మనకు ఆచార్యులు నాగార్జునుల వారు చెప్పిన శూన్యవాదం అన్నమాట. ఈ శూన్యవాదమే మనకి దీనికి మాతృక అయ్యి ఉండొచ్చు. అందుచేత భారతీయ సంస్కృతికి పరిణామంతో నాగార్జునుడిది అద్వితీయమైన స్థానం అన్నమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి భారతదేశంలో ఇంత మార్పులు రావడానికి కూడా యావత్ భారతదేశంలోనే ప్రముఖ అంటే మన సంస్కృతిలో పరిణామంలో మార్పు తీసుకురావడానికి యావత్ భారతదేశ చరిత్రలోనే మార్పు కృషి చేసిన వ్యక్తుల్లోనే చాలా ప్రముఖమైన స్థానం ఆక్రమించారండి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మన ఆచార్య నాగార్జునుల వారు. కథా సరిత్సాగరం గాథ విశ్వసనీయమే అయితే, అంటే కథా సరిత్సాగరం గ్రంథంలోని ఒక కథ ఉందన్నమాట. అదే కానీ నిజంగా మనం ఒప్పుకుంటే అదే కథ నిజమని భావిస్తే ఆచార్య నాగార్జునుల వారు ఎలా మరణించారంటే ఒక కుట్రకు బలై మరణించాడండి. అంటే అతన్ని కుట్ర పన్ని చంపేశారు అనేసి మనకి కథా సరిత్సాగరంలో మనకి ఒక కథ ఉందన్నమాట. ఆచార్య నాగార్జునుల వారు ఎలా మరణించారు అనేసి మన కథా సరిత్సాగరం చెప్తుందండి. ఒక కుట్ర ద్వారా మరణించారు. ఎందుకు? అతని ప్రచారంతోనటండి బౌద్ధం కొత్త శక్తిని సంతరించుకొని విజృంభించడాన్ని ఎందుకంటే ఎప్పుడైతే ఆచార్య నాగార్జునుల వారు బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం మొదలెట్టారో ఇక రెండవ బుద్ధుడు పుట్టినట్టుగా బౌద్ధం విజృంభించిందండి. ఆంధ్రదేశంలో కాదు యావత్ భారతదేశంలోనే బౌద్ధానికి మరొక బుద్ధుడు పుట్టాడు అన్నట్టుగా మళ్ళీ ఒక ఊపని తీసుకుందనమాట. దీన్ని సహించలేకపోయారండి కొంతమంది. వాళ్ళు ఎవరో కాదండి, బ్రాహ్మణులు సహించలేకపోయారండి. ఈ బ్రాహ్మణులు ఇతన్ని సహించలేక, అంటే బౌద్ధం ఇంతలా వెళ్ళిపోతుంది, మన బ్రాహ్మణ మతం వెనకబడిపోతుంది, వీడు ఉండడం కరెక్ట్ కాదు, వీడు లేపు పారేయాలని ప్లానింగ్ చేసి ఆచార్య నాగార్జునుల వారిని చంపించేశారండి. అతనికి హత్యకి ఇది కారణమై ఉండొచ్చు అనేసి మనల్ని భావిస్తున్నారు. ఇక కింది పాయింట్లో చూడండి, అతని అనంతరం అటండి అంటే ఆచార్యులు నాగార్జునుల వారు మరణించిన తరువాత మనకి ఆ పీఠాన్ని ఎవరు అధిరోహించారు అనేది మన క్వశ్చన్ రావచ్చు. ఆచార్య నాగార్జునుల తర్వాత ఆ పీఠాన్ని ఎవరు అధిరోహించారంటే అండి అతని తరువాత ఆర్యదేవుడు ఆ బౌద్ధ పీఠాన్ని, అంటే తరువాత గురువు ఎవరు? ఆచార్య నాగార్జునుల తరువాత అంటే ఆర్యదేవుడు అయ్యాడనమాట. ఇతడిని సైతం ఇతడు కూడా ఆంధ్రుడే. మళ్ళీ ఇతను కూడా మన గొప్ప పేరు ప్రతిష్ఠ వచ్చిన ఆర్యదేవుడు కూడా ఒక ఆంధ్రుడే. కానీ ఇతడు కూడా బ్రాహ్మణుల చేతిలో మరణించాడు. ఇంచుమించు ఆర్యదేవుడు కూడా సేమ్ మనకు ఆచార్య నాగార్జునుల వారు అంత గొప్ప వ్యక్తేనండి ఆర్యదేవుడు కూడా. ఇతను కూడా ఆచార్య నాగార్జున వారి లేని స్థానాన్ని ఇతను భర్తీ చేశాడు. ఇతడు కూడా అలాగే తయారవుతాడని భావించి
ఈ బ్రాహ్మణులు ఏం చేశారంటే ఇతను కూడా చంపేశారండి. ఇక వీరి ఆత్మార్పణ ఫలితమో అన్నట్లుగా మనకి ఇక్ష్వాకుల కాలంలో మహాయానం ఎలాగంటే మూడు పువ్వులు 6 కాయలుగా విజృంభించింది. అంటే ఇద్దరు ఆత్మార్పణలు చేశారు, ఇద్దరును చంపేశారనమాట. వీళ్ళు తరువాత ఏంటి అందరు కూడా ఏమనుకున్నారు, ఇక బౌద్ధ మతం పని అయిపోయింది, ఇక బ్రాహ్మణ మతం విజృంభిస్తుంది గల అనుకునే టైంకి అలా జరగలేదండి. నెక్స్ట్ ఎవరైతే శాతవాహనుల అనంతరం వచ్చిన ఇక్ష్వాకుల కాలంలోనే బౌద్ధ మతం ఎలా విజృంభించిందటంటే 3 పువ్వులు 6 కాయలుగా ఇక్ష్వాకుల కాలంలో విజృంభించి బౌద్ధ మతానికి ఏకంగా స్వర్ణయుగం అండి ఇక్ష్వాకుల కాలము. ఇక శాతవాహనుల కాలం నాటి విద్యా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనం ఏంటంటే శాతవాహనుల కాలంలో ఎలాంటి విద్యలు ఉన్నాయి, ఇప్పుడంటే మనకి మోడర్న్లో బోల్డ్ స్కూళ్ళు బోల్డ్ కాలేజీలు ఉన్నాయి. ఆ టైంలో ఎలాంటి కాలేజీలు ఉన్నాయి, పిల్లలు ఎలా చదువుకునేవారు, అంటే అందరికీ విద్య ఉందా, ఇది అన్నీ కూడా క్వశ్చన్లు అండి. ఇప్పుడు చూద్దాం. మతంలో వలె శాతవాహన యుగంలో విద్యల్లో భాషల్లో విశేష పరిశ్రమ జరిగిందండి. ఎలాగైతే మతంలోని ఎంత పురోగమించిందో, ఎంత అద్వితీయమైన సంస్కరణలు జరిగాయో, అలాగే విద్యలోని భాషల్లో కూడా విశేష కృషి జరిగిందండి శాతవాహన యుగం. ఎందుకంటే సుమారు 1-2 సంవత్సరాలండి, 450 సంవత్సరాల పాటు ఒక రాజ్యం ఉందంటే వాళ్ళు ఎన్ని సంస్కరణలు తెచ్చారో ఆలోచించవచ్చండి. ఇక సమకాలీన శక చేది రాజుల వలె శాతవాహనులు సైతం, అంటే ఇదే టైం పీరియడ్లో శాతవాహనులకు సమకాలికలు ఎవరండి, శక చేది వంశస్థులు. మిమ్మల్ని అడగొచ్చండి, శాతవాహనులు సమకాలిక వంశాలు కింది వాటిలో ఏమంటే శకలు మనకు తెలిసి నహపానుడు, చేది వంశం అంటే ఎవరో కాదండి కళింగాధిపతి కారావేలుడు చేది వంశం. ఆ రాజులు ఎలాగైతే రాజుకి అర్హత పొందడానికి విద్యలను అభ్యసించేవారో, శాతవాహనులు కూడా వాళ్ళు రాజుగా అర్హత పొందడానికి ప్రజలని కన్నబిడ్డల వలె మంచిగా పరిపాలించడానికి వీళ్ళు కూడా విద్యలు అభ్యసించేవారండి. వీళ్ళు ఏ విద్యలు అభ్యసించేవారు, శబ్ద, అర్థ, గణక, న్యాయ వ్యవహార, విధి, లేఖ, రూప, గాంధర్వ విద్యల్లో రాజులు సైతం ప్రావీణ్యులై ఉండేవారన్నమాట. అంటే శాతవాహనుల రాజులు ఇవన్నీ కూడా ఏదో అంటే మా తండ్రి తర్వాత నాకు సింహాసనం వచ్చేసిందనే కాదండి. అంటే ఎప్పుడు యువరాజుగా ఉన్న సందర్భంలోనే మహారాజు వారు ఏం చేసేవారంటే ఈ శాతవాహనుల రాజులకి గురుకులాల్లో పడేసి ట్రైనింగ్ ఇచ్చిస్తుంటారు అన్నమాట. ఇవన్నీ కూడా నేర్పించి ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ కూడా విద్యను అభ్యసించేసి నేర్చుకునేవారు అనమాట. బహుశా ఆ రోజుల్లో కాలేజీలు స్కూళ్ళు ఏవై ఉండొచ్చు, ఎక్కడ నేర్చుకొని ఉండొచ్చు అంటే బ్రాహ్మణ గృహాలే ఆ రోజు గురుకులాలు అయి ఉండొచ్చు. ఆ రోజు పాఠశాలలు ఏవై ఉండొచ్చటండి, బ్రాహ్మణులు ఉండే గృహాలు, వాళ్ళ ఇల్లులే విద్యను అభ్యసించడానికి కాలేజీలు అయి ఉండొచ్చు. ఆ బ్రాహ్మణులే ఈనాటి టీచర్లు, ఆనాటి బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణులే టీచర్లు, వాళ్ళ ఇల్లే పాఠశాల. ఇక కంఠస్థ చేయడమే నాటి విద్యార్జన విధానం అయి ఉంటుంది. అంటే కంఠస్థ పెట్టడం అండి. ఇప్పుడు అందరం కూడా కంఠస్థ పెడతారు, ఎవరు ఎంత గుర్తుపెట్టుకుంటే. ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అంతేనండి, గుర్తుపెట్టుకోవడం మీకు నచ్చిన విధంగా ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లోని మనం ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఇస్తే సాన్ జాబ్ వచ్చేసినట్టుగా. ఇప్పుడు విద్యా విధానం కూడా అంతా కంఠస్థ బట్టి వెళ్తుంది. మరి నెక్స్ట్ ఎలాంటి ప్లానింగ్ వస్తుందో చూడాలి. విద్యా విధానంలో అయితే చాలా మార్పులు అయితే రావాలండి. ఇక ప్రతి బౌద్ధ వ్యవహారం అటండి ఒక పెద్ద విశ్వవిద్యాలయం ఉండేదన్నమాట. అంటే ప్రతి బౌద్ధ వ్యవహారం కూడా ఏంటండి అంటే బౌద్ధ విహారాలు ఉంటాయి కంటే అక్కడ వీళ్ళు ఉండడానికే కాదండి, అది ఒక విద్యాలయంగా ఉండేది. ధాన్యాకటకం శ్రీపర్వతంలోనటండి విశ్వవిద్యాలయం ఉండేది. ఏ ప్రాంతాల్లో బౌద్ధులకు సంబంధించిన యూనివర్సిటీలు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నాయంటే ఆంధ్రాలోని ధాన్యాకటకం ప్రాంతంలోని శ్రీపర్వతంలోని మనకేంటంటే ఆనాడు విశ్వవిద్యాలయం ఉండేయండి, అంటే యూనివర్సిటీలు ఉండేవి. ధాన్యాకటక యూనివర్సిటీ నమూనాయే లాసాలో విశ్వవిద్యాలయం నిర్మాణం అయ్యి ఉంటుందని టిబెట్లో ఉన్న ఒక ప్రచారం, ఒక సాంప్రదాయం అనమాట అనుకుంటారు. టిబెట్లో ఒక యూనివర్సిటీ ఉందండి లాసాలోని. ఆ లాసా యూనివర్సిటీ అటండి మన ధాన్యాకటకంలో ఉన్న యూనివర్సిటీని ఆధారంగా చేసుకొని అది నిర్మించారు అనేసి అనుకుంటున్నారు అనమాట. అది నిజమే.
ఇక బౌద్ధులటండి మత విద్యలతో పాటు ఇది హైలైట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్. మనం బౌద్ధులంటే వాళ్ళు జ్యోతిష్యం చూడరు, తర్కంలో